बरचला की आवाम के लिए खुशखबरी। एसआर मोटर ड्राइविंग स्कूल की जानिब से हर साल की तरह इस साल भी समर स्पेशल ड्राइविंग क्लासेस का आगाज हो चुका है। ये क्लास सुबह 6 बजे तक शाम 6 बजे तक चलाई जाएगी। मजीद तफसीलात के लिए 9948877928 या फिर 9030141928 पर रब्त पैदा करें। अस्सलाम वालेकुम नाज़रीन, NH TV में आप सभी का इस्तकबाल है। हल्के महबूबनगर BRS उम्मीदवार मनीष श्रीनिवास रेड्डी ने आज साबिक वजीर डॉक्टर V श्रीनिवास गौड़, साबिक वजीर डॉक्टर C लक्ष्मा रेड्डी, साबिक MLAs आला वेंकटेश्वर रेड्डी, S राजेंद्र रेड्डी, चिटम राम मोहन रेड्डी और अंजया यादव के हमरा पर्चा नामजदगी दाखिल किया। बाद अज़ा मुनक़िदा सहाफ़ती कॉन्फ्रेंस से खिताब करते हुए मनीष श्रीनिवास रेड्डी ने कहा कि तेलंगाना में पर्चा नामजदगी का अमल 18 तारीख से आगाज़ हुआ। हमने 19 तारीख को रस्मी तौर पर पर्चा नामजदगी दाखिल किया था और आज 25 तारीख पर्चा नामजदगी का आखिरी दिन होने की वजह से BRS पार्टी के तमाम साबिक़ रुकने असेंबली के साथ दोबारा पर्चा नामजदगी दाखिल किया गया। मनीष श्रीनिवास रेड्डी ने कहा कि BRS पार्टी की कुछ छोटी गलतियों की वजह से इख्तिदार से महरूम हुई है। मनीष श्रीनिवास रेड्डी ने कहा कि पार्लियामेंट में तेलंगाना के लिए जो आवाज़ उठाई थी वो BRS के MP थे। हालांकि उस वक्त पार्लियामेंट में दूसरे पार्टी के MP भी मौजूद थे, लेकिन इन्होंने कभी तेलंगाना के लिए आवाज़ नहीं उठाई क्योंकि इन्हें तेलंगाना के मसाइल से कोई सरोकार नहीं था। इन्होंने मज़ीद कहा कि तेलंगाना हासिल करने के बाद BRS इख्तिदार पर आई और अपने इख्तिदार के 10 साला दौर में तमाम तबक़ात की तरक्की की और तेलंगाना को सुनहरे तेलंगाना में तब्दील किया और कई स्कीमात को मुतारुफ किया। इन्होंने उम्मीद जाहिर की कि अवाम इन सभी स्कीमात और की गई तरक्की को देखकर BRS को कामयाब करेंगे। ఇప్పుడే ఇక్కడి నుంచి బయలుదేరి ఇప్పుడే నామినేషన్ చేసి రావడం జరిగింది. గత నెల రోజులుగా తెలంగాణ వ్యాప్తంగా ముఖ్యంగా ఈ మహబూబ్నగర్ జిల్లాలో కరువు కాటకాలతో ఎన్నో కష్టాలతో 50-60 సంవత్సరాలు ఉడికిపోయినటువంటి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 10 సంవత్సరాలు సుభిక్షంగా ఉండి రైతాంగము, పేద బడుగు బలహీన వర్గాలు, మైనార్టీలు, సబ్బండ వర్గాలు సుఖ సంతోషాలతో ఉన్నటువంటి తెలంగాణ మాయ మాటలతో, అసత్యపు ప్రకటనలతో, హామీలతో అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ 100 రోజులైనా కనీసం ఈరోజు పరిస్థితులు చూస్తుంటే పట్టణాలు చూస్తే నీళ్ళు కూడా కరువైపోయింది. కరెంటు ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు పోతుందో ఎవరికి తెలియదు. అర్ధరాత్రి ఆపద వచ్చినా ఈ ప్రభుత్వం ఉంది, నన్ను ఆదుకుంటుంది అని ఒక భరోసా ఉండేది. LOCలు లేవు, కళ్యాణ లక్ష్మి లేదు, తులం ఉంగరం లేదు, రుణమాఫీ లేదు, సాగునీరు లేవు, తాగునీరు లేదు, రైతు బంధు లేదు, ప్రతి మహిళకు పెన్షన్ ఇస్తాను ఆ పెన్షన్ లేదు. ఈరోజు దిక్కు తోచని స్థితిలో అయ్యో మోసపోయినాం, ఎట్లయిపోయింది కదా తెలంగాణ, ఎంత పని చేసుకుంటామని చెప్పి ఆవేదనతో ఉన్నటువంటి తెలంగాణ, ఆవేదనతో ఉన్నటువంటి మహబూబ్నగర్ జిల్లా ఖచ్చితంగా BRS పార్టీకి పట్టం కట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. మా ఎంపీ గారు, మా పార్లమెంట్ అభ్యర్థి మనీష్ శ్రీనివాస్ రెడ్డి గారు రెండో సెట్ నామినేషన్ ఈరోజు వేయడం జరిగింది. మరి రేపు సాయంత్రం పెద్దలు కేసీఆర్ గారు మహబూబ్నగర్కి వచ్చి మాకు మద్దతుగా మనీష్ శ్రీనివాస్ రెడ్డి గెలుపుకు తోడ్పాటుగా పెద్ద ఎత్తున ప్రజల తండోపతండాలుగా వచ్చి కేసీఆర్కు మద్దతు తెలపడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఈరోజు పరిస్థితులు గమనిస్తే 4 నెలల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం మీద ప్రజలకు
అర్థమైంది, వాళ్ళు ఏం వాగ్దానాలు చేసిండ్రు, మరి ఇప్పుడు ఏం చేస్తున్నారు. వాళ్ళు చెప్పింది ఒక్కటి కూడా అమలు చేయలేదు. వాళ్ళు చేసిన వాగ్దానాలు పక్కెడితే గత ప్రభుత్వంలో మేము సెటప్ చేసిన కార్యక్రమాలు కూడా వాళ్ళకు అమలు చేయడానికి, వాళ్ళకి నిర్వహణ చేయడానికి కూడా చేతనం కావట్లేదు. నిన్న మేము న్యూ టౌన్లో పార్టీ ఆఫీస్లో ప్రెస్ మీట్ పెడితే 2 గంటలైంది, కరెంటు లేదు. ఇక మేమే ఫ్యాన్ కట్టెతో తిప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. ఇది పరిస్థితి. మరి కరెంట్ అనేది గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కరెంట్ అనేది లేకుండా ఎప్పుడు వస్తుందో ఎప్పుడు తెలియని పరిస్థితి ఉండే. మరి కేసీఆర్ గారు 6 నెలల్లోనే కరెంటు కోత లేకుండా 24 గంటల కరెంటును అన్ని వర్గాలకు, రైతులకు కానీ, గృహాలకు కానీ, ఇండస్ట్రీస్ కానీ 24 గంటల కరెంట్ ఇచ్చి దేశంలోనే రాష్ట్రాన్ని ఒక కరెంటు విషయంలో ముందడుగు తీసుకెళ్ళడం జరిగింది. ఇక గతంలో 70 ఏళ్ళ కాంగ్రెస్ పరిపాలనలో, మిగతా పార్టీల పాలనలో గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ కనీసం తాగడానికి నీళ్ళు లేకుండా మరి మిషన్ భరిత కార్యక్రమాన్ని పెట్టి అన్ని ప్రాంతాలకు, పట్టణాలకు కావచ్చు, గ్రామీణ ప్రాంతాలకు కావచ్చు, మరి నీటిని సరఫరా చేసి బ్రహ్మాండంగా అమలు చేయడం జరిగింది. మరి అవి కూడా ఇప్పుడు నీళ్ళు ఇవ్వడానికి చేతనెత్తలేదు వాళ్ళకి. మరి ఇవన్నీ కూడా ప్రజలకు అర్థమైంది. వాళ్ళు చేసిన వాగ్దానాలు ఏమి చేయలేదు. మరి రోజుకు వాళ్ళకు ప్రజలకు అరే కేసీఆర్ ఉంటేనే బాగుండే అని అడగడం కేసీఆర్ని జ్ఞాపకం చేసుకొని ఈరోజు మళ్ళీ కేసీఆర్కే ఓటేస్తామనే దిశగా ప్రజలు ముందుకు వస్తూ ఉన్నారు. మరి ఇప్పుడున్న వాతావరణంలో అటు బీజేపీ, కాంగ్రెస్, టీఆర్ఎస్ పాలన 10 ఏళ్ళు చూసిన ప్రజలు 10 సంవత్సరాల్లో టీఆర్ఎస్ పార్టీ చేసిన కార్యక్రమాలు ఏంది, కేసీఆర్ గారు చేసిన అభివృద్ధి ఏంది, ప్రజలకు ఎన్ని రకాల లాభం జరిగింది, 10 ఏళ్ళకి ముందు తెలంగాణ ఎట్లుండే, 10 ఏళ్ళ తర్వాత ఈ 10 ఏళ్లలో తెలంగాణ ఏ రకంగా అభివృద్ధి అయిందని ప్రజలకు అర్థమైంది. ఎప్పుడు అర్థమవుతుంది? నెక్స్ట్ వచ్చిన గవర్నమెంట్ ఏం చేస్తుందని చూసిన తర్వాత అరే 10 ఏళ్ళు ఇంత బాగుండి 4 నెలలనే మరి కాంగ్రెస్తో ఏమవుతలేదని ప్రజలకు అర్థమైంది. ఇక మరి 10 ఏళ్ళలో కేంద్రంలో బీజేపీ గవర్నమెంట్, 10 సంవత్సరాల్లో కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉంటే ఒక్క వర్గాన్ని కూడా, ఏ వర్గాన్ని కానీ, రైతులకు గాలే, మహిళలకు గాలే, బీదలకు గాలే, ఎస్సీలకు గాలే, ఎస్టీలకు గాలే, మన ఎవ్వరు కూడా ఏ రకమైన చిన్న పని కూడా జరగలే. నమస్కారము. పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా మేము మొన్న 18 తారీఖు నుంచి 25 తారీఖు వరకు నామినేషన్ల ఘట్టం స్టార్ట్ అయింది. 19 తారీఖు నాడు నామినేషన్ మేము మామూలుగా వేసినాము. ఈరోజు లాస్ట్ డేటు కాబట్టి అందరు మా మాజీ ఎమ్మెల్యేలతో పాటు ఈరోజు మా కార్యకర్తల సమక్షంలో మళ్ళీ ఈరోజు 20 తారీఖు 11:43 లోపల వేయాలని మాకు పురోహితుల నుంచి ఆజ్ఞాపించారు. అదే టైం ప్రకారం 11:43 లోపలనే వేయడం జరిగింది. ఈరోజు ఈ పార్లమెంట్ ఎన్నికలు ఎందుకంటే మన ఉద్యమ నాయకుడు కేసీఆర్ గారు 2019లో మాకు ఎంపీ టికెట్ ఇవ్వడం జరిగింది. ఈరోజు కొన్ని చిన్న పొరపాట్ల వలన ప్రభుత్వం పోయింది. ఈ విషయంలో ఈరోజు చాలామంది నన్ను ఎంపీ నిలవడకయ్యా మీ పరిస్థితి ఈ విధంగా ఉన్నది అని ఏదో చెప్పింది. కానీ ఖచ్చితంగా మా మాజీ ఎమ్మెల్యేల తోడ్పాటుతోటి మేము కేసీఆర్ గారి యొక్క మళ్ళీ ఏదైతే మనం కేసీఆర్ని పోగొట్టుకున్నామో ఖచ్చితంగా ఈ ఎంపీ ఎలక్షన్లో మళ్ళీ మనం కేసీఆర్ గారికి ఓటేసి, గారిగుర్తు ఓటేసి మళ్ళీ ఖచ్చితంగా ఎంపీ స్థానాలను దక్కించుకోవాలి. ఎందుకంటే గతంలో పార్లమెంట్లో మన బీఆర్ఎస్ ఎంపీలు మన తెలంగాణ గురించి మాట్లాడడం తప్ప ఈ గతంలో ఉన్న బీజేపీ ఎంపీలు కానీ, కాంగ్రెస్ ఎంపీలు కానీ ఎవరు మన తెలంగాణ పట్టించుకోలేదు. ఎందుకంటే ఈరోజు ఈ 10 సంవత్సరాల లోపల మనం ప్రభుత్వం యొక్క విధానాల వలన ఈరోజు మనం ఎంత గొప్పగా ఆర్థికంగా అభివృద్ధి చెందామో ప్రతి ఒక్కరికి తెలుసు. నీళ్ళ విషయంలో కానీ, ఈరోజు వ్యవసాయదారులు పంటలు పండించే విషయంలో కానీ అన్ని రకాలుగా ఈరోజు కేసీఆర్ గారు వాళ్ళకు తోడ్పాటుగా ఉండి ఇలా 24 గంటల కరెంట్ ఇచ్చిండు, రైతు బంధు ఇచ్చిండు. ఈ విధంగా చేసిన నాయకుడు మన దేశంలో ఎవరు లేదు. ఏ రాష్ట్రంలో కూడా ఇంత గొప్ప పరిపాలన జరగలేదు. ఎందుకంటే ఈరోజు చూస్తున్నాము, మన కళ్ళ ముంగలం ఉన్నాం. కాంగ్రెస్ వాళ్ళు ఈరోజు మోసపూరిత ప్రకటనలు చేసి
గతంలో కాంగ్రెస్ పరిపాలన ఎట్లా ఉండదో ఇది నిదర్శనంగా. అప్పుడు కరెంటు లేక మల్లి శ్రీనివాస్ రెడ్డి లోక్సభలో ఒక స్థానాన్ని భర్తీ చేయడానికి అభ్యర్థిగా నామినేట్ చేయబడినందున చట్ట ప్రకారము భారత రాజ్యాంగంపై నేను నిజమైన విశ్వాసము మరియు విధేయతను కలిగి ఉంటానని మరియు భారతదేశ సార్వభౌమత్వాన్ని మరియు సమగ్రతను కాపాడగలనని భగవంతుని సాక్షిగా సత్య నిష్ఠతో ప్రమాణం చేస్తున్నాను. हमारे चैनल को लाइक कीजिए, शेयर कीजिए और सब्सक्राइब करना ना भूलें।